ఏం చేస్తున్నావు మమ్మీ? 15-20 డేస్ నుండి మీగడ స్టోర్ చేసుకుంటున్నా. ప్రస్తుతానికి మీగడ మిక్సీ పట్ట, నెయ్యి ప్రిపరేషన్కి వెన్న తీస్తున్నా. వీడియో తీస్తున్నావా? హాయ్. మనం ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. మనం మీగడ తీసుకొని 20 డేస్ నుండి స్టోర్ చేస్తున్నా. మిక్సీ పడితే ఇలా వెన్న అనేది వస్తుంది. వాటర్ ఏమీ లేకుండా ఇలా వెన్నను తీసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఇలా వెన్న ప్రిపేర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వెన్న అనేది వాటర్ ఏమీ రాకుండా తీసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకోవాలి. మనం నెయ్యి ప్రిపేర్ చేస్తామనే 15 మినిట్స్ ముందు బయట పెట్టేసుకోండి. అప్పుడు కొద్దిగా మెల్ట్ అయినాక మిక్సీ పట్టుకోవాలి. నెయ్యి చేసేటప్పుడు కూడా మధ్యలో ఒకసారి చూపిస్తాను. ఎక్కడి వరకు వచ్చింది నెయ్యి ప్రిపరేషన్? నెయ్యి ప్రిపరేషన్ వెన్న తీసాను, ఒకసారి చూపిస్తానండి. వెన్న అనేది ఇలా వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే ఇది మరిగేంత వరకు కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, కలుపుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి. మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. మీకు లాస్ట్లో కూడా ఒకసారి చూపిస్తాను. క్లియర్గా నెయ్యి ఎలా చేసుకోవాలి అని కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఇలా కలుపుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లోనే మరిగేంత వరకు ఉంచుకోండి. మన ఛానల్లో ఎన్నో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎన్ని వీడియోస్ చేస్తున్నాను, ఫాలో అవ్వండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా చేస్తాను. చూడండి ఒకసారి. హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇది మరిగేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని వదిలేయండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. మీకు ఫైనల్లో కూడా చెప్తాను, చూపిస్తాను. ఇక స్మెల్ అయితే ఉంటుందండి, అదిరిపోతుంది. మనం చేస్తున్నప్పుడే నెయ్యి ఫ్లేవర్ అనేది వస్తుంది. మెల్లిమెల్లిగా నెయ్యి వెళ్తున్నప్పుడు, అది నెయ్యి అనేది తయారవుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. మీకు ఫైనల్లో కూడా నెయ్యి ఎలా వస్తుంది అనేది చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, నెయ్యి ఎలా ఫామ్ అయిందో చూపిస్తారండి. ఇప్పటి వరకు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇలా అడుగంటుకుంటూ ఉంటుంది. చూపిస్తాను. ఇలా మొత్తం అడుగంటుతుంది. ఇలా అడుగంటినప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇక స్మెల్ అనేది మనకు అర్థమవుతుందండి, స్వీట్ స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ వెన్న అనేది మొత్తం అడుగంటుకు పోయి టోటల్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా ఇది ఎంత వెన్న తీసామండి. ఇక నెయ్యి ఇంత అయింది. అందుకేనేమో నెయ్యికి అంత కాస్ట్ ఉంటుంది. ఒరిజినల్ మిల్క్ దొరికితే ఇంట్లో ట్రై చేసుకుంటే ఓకే, ఇక దొరకనప్పుడు ఏం చేస్తాం. కానీ ఇలా మీకు ఫైనల్లో కూడా ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇక నెయ్యి అనేది మనం 2 మినిట్స్ అయితే ఆఫ్ చేసే ముందు కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులతో పాటు 2 మినిట్స్ వరకు మాత్రమే ఉంచుకోండి. చూడండి, ఇలా వెన్న అంతా బ్లాక్ కలర్లోకి వచ్చి అడుగంటుకుంటుంది. ఇలా నురగ అనేది ఫామ్ అవుతుంది. మెంతులు వేయడం వల్ల ఏంటంటే ఇంకా స్మెల్ బాగుంటుంది. మెంతులు వేయొచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, బట్ నేను మెంతులు వేస్తున్నాను. చూడండి, మెంతులు వేయంగానే ఇలా నురగ అనేది స్టార్ట్ అవుతుంది. మెంతులు వేసుకున్నాక 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకా వైరల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెయ్యి వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వన్స్ ఒకసారి చెక్ చేయండి. మెంతులు వేసుకున్నాక 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి, అంతే. ఇక చల్లారిన తర్వాత గాజు బౌల్లోకి తీసుకోండి. ముఖ్యంగా వాటర్ ఏమీ లేకుండా నెయ్యిని అనేది వేసుకోండి. వాటర్ ఉంటే నెయ్యి తొందరగా పాడవుతుంది. సో వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. ఇదండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. థ్యాంక్ యూ సో మచ్.